అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న ప్రస్తుతం కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తయింది. చంద్రబాబు గారి పరిపాలన వ్యతిరేకత వచ్చిందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇప్పటి వరకు ఇంతవరకు చేయని విధంగా కొత్తగా నూతనంగా పరిపాలన చేస్తున్నారని చెప్పి మరికొంతమంది మాట్లాడుతున్నారు. ఇందులో ఏది నిజం ఏది అబద్ధం? ఒక పక్కన సూపర్ 6 పథకాలు కూడా అవలంబిస్తూనే ఉన్నారు, కొంతమంది అవలంబించడం కోసం ఇబ్బంది పడుతున్నారని చెప్పి రకరకాల వాదన, అంటే నాణానికి రెండు వైపులు అటు ఇటు మాట్లాడుతున్నారు. ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అంటారు? అంటే ఇందులో చాలా కోణాలు ఉన్నాయండి. ఏ కోణాలు అంటే, ఒకటి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వైసీపీ వర్షన్ ఒకటైతే, ఎన్నో ఆశలతో తమ జీవితాల్లో వెలుగులు నింపుతారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు అని నమ్మి ఓట్లేసిన ప్రజల వర్షన్ ఒకటైతే, గత 5 ఏళ్లలో తమ జీవితాలను నాశనం చేసిన వైఎస్ఆర్సీపీ అనే పార్టీని నామరూపాలు లేకుండా చేసి, లేదా తమను ఇబ్బంది పెట్టున నాయకుల్ని చట్ట ప్రకారం శిక్షిస్తారని చెప్పి కూటమి పార్టీ తరఫున నిలబడి ఆ పార్టీ కోసం ప్రాణాలు ఒడ్డి నిలబడిన కూటమి పార్టీ స్వచ్ఛమైన కార్యకర్తలు, పార్టీల స్వచ్ఛమైన కార్యకర్తలు వర్షన్ ఒకటండి. సో మన ఈ 3 వర్షన్ల గురించి మనం ఇక్కడ చాలా క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నా వర్షన్లో ఈ 3 వెర్షన్ల గురించి నేను ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ముందుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైఎస్ఆర్సీపీ వర్షన్ చూద్దాం. వాళ్ళు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. 5 ఏళ్ళలో కూడా పథకాల పేరు చెప్పి, నేను ఆ పథకం ఇచ్చేస్తున్నా, ఈ పథకం ఇచ్చేస్తున్నా, అన్ని వేలు ఇస్తున్నా, ఇన్ని వేలు ఇస్తున్నానని చెప్పి రాష్ట్రంలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అప్పుల్ని సృష్టించి, ఆ అప్పుల్ని దారి మళ్లించి, ఏది పథకాల పేరు మీదకి దారి మళ్లించి, మేము పథకాలు ఇచ్చేసాము, బటన్ నొక్కేసాము అని చెప్పి లక్షల కోట్ల రూపాయలు భారీ బహిరంగ సభలకి ప్రజల సొమ్ముని ఖర్చు పెట్టి, ప్రజలకి ఇచ్చింది ఎంత అండి? 100 రూపాయల్లో 10 రూపాయలు ప్రజలకి ఇస్తే 20 రూపాయలు ఆ సభలకి ఖర్చులకు అయ్యిందండి. మిగిలిన 70 రూపాయల పరిస్థితి ఏంటండి? కరెంటు మీద, ఇంటి పన్ను, చెత్త పన్ను, ఇంకేమున్నాయి, మద్యం మీద రేట్లు పెంచారు, నిత్యావసర సరుకులు. సరే, నిత్యావసర సరుకుల్లో కేంద్రం వాటా కూడా ఉంటుంది కాబట్టి మరి రాష్ట్రం పరిస్థితి ఏంటి? రాష్ట్రం ఏం పెంచదు అందులో. సో రాష్ట్ర వాటా కూడా ఉంటుంది కదా, మరి రాష్ట్ర వాటాలు తగ్గించుకోవచ్చు కదా. పెట్రోల్ డీజిల్ స్టేట్ 2% ట్యాక్స్ తగ్గించుకుని ఉంటే పక్క రాష్ట్రం తెలంగాణలో లాగా మంద కూడా 102 రూపాయలకో, 103 రూపాయలకో, లేదా 105 రూపాయలకో పెట్రోల్ అనేది ఇక్కడ అందుబాటులో వచ్చేది. కానీ అవేమీ లేకుండా 10 రూపాయలు ప్రజలకు ఇచ్చి 20 రూపాయలు ఇస్తున్నామన్న పేరుకి సభలకు ఖర్చు పెట్టి మిగిలిన 70 రూపాయలు ఈ విధంగా ప్రజల నెత్తి మీద వేసి, అంటే 10 రూపాయలు ఇచ్చి 90 రూపాయలు తిరిగి లాక్కున్న విధంగా గత 5 ఏళ్ళలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తే, ఇప్పుడు వాళ్ళ అధికారం కోల్పోయేసరికి, అధికారమే కాదు కనీసం ప్రతిపక్ష పార్టీ హోదా కూడా రాకపోయేసరికి గిలగిల కొట్టుకుపోతున్నారండి. సో మరి అంతేకాకుండా గత 5 ఏళ్లలో విచ్చలవిడిగా నోటికి పని చెప్పి, వాక్ స్వతంత్రం ఉంది కదా అని చెప్పి అమ్మ ఆలి, అక్క చెల్లి అని కూడా లేకుండా, ఆడవారిని కూడా చూడకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించిన వ్యక్తులు ఈరోజు అధికారం పోయేసరికి గజగజ వణికిపోతూ ఉన్నారు. రెడ్ బుక్ పేరుతో ఏదైతే లోకేష్ గారు చట్టపరంగా తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా చట్టపరంగానే శిక్షిస్తామని ఏ రోజైతే చెప్పారో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే మాట మీద నిలబడ్డారు. రెడ్ బుక్లో పొందుపరిచిన విధంగానే తప్పు చేసిన వాడిని చట్టప్రకారంగానే శిక్షిస్తూ ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం. అది చూసి ఈరోజు వైసీపీ గజగజ వణికిపోతూ ఉంది. అందుకనే ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి చంటి పిల్లలాగా ఏడుస్తున్న పరిస్థితి. పైగా గతంలో నేను తలుచుకుంటే చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా ఉండదు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఒక ప్రెస్ మీట్ పెట్టి, నేనే ప్రతిపక్ష హోదా ఇచ్చా చంద్రబాబు నాయుడికి, అలాంటిది మేము అడుగుతుంటే మాకెందుకు ఇవ్వరు, ఏ రాజ్యాంగంలోనూ రాసి లేదు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. అసలు ఈయన చదువుకుంటేనే కదా రాజ్యాంగంలో ఏముందనేది తెలిసేది. సో అలాంటి వ్యక్తి ఈరోజు అధికారం లేకపోయేసరికి బెంగళూరు ప్యాలెస్కి పరిమితం అయ్యి, ఒకప్పుడు ప్రజాధనంతో ఫ్లైట్ల మీద స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని తిరిగే జగన్మోహన్ రెడ్డి ఈరోజు సొంత ఖర్చులతో బెంగళూరు టు గన్నవరం విమానంలో ప్రయాణం చేస్తూ సొంత ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈరోజు అధికారం లేకపోయేసరికి బాధ కలుగుతూ ఉంది. సో ఆ విధంగా కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు దాదాపుగా అవుతూ ఉంటే
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తత్వమే అది. ఈరోజు తెలుగుదేశం లేదా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి దాని మీద విష ప్రచారం చేయాలి. ఒకవేళ ఈ ప్లేస్లో వేరే ఏదైనా పార్టీ ఉందనుకోండి, ఒకవేళ ఇన్ కేసు జనసేన ఇండివిజువల్గా ఫామ్ అయ్యి జనసేన అధికారంలో ఉన్నా, లేదంటే బీజేపీని ఏమన్నారులే, ఎందుకంటే పై అధికారంలో ఉన్నారు కాబట్టి. అలాగే ఒకవేళ కాంగ్రెస్ పైన అధికారంలో ఉంటే ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళని ఏమనడానికి సరిపోరు. లోకల్ పార్టీలను మాత్రం టార్గెట్ చేసి ఏదో విధంగా వాళ్ళ మీద విష ప్రచారం చేయాలి. ఆ విష ప్రచారంలో భాగంగానే కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది అని చెప్పి వాళ్ళ వెర్షన్ ఈ రోజు వరకు కూడా. ఇక రెండవది, ఎన్నో ఆశలతో తమ జీవితాల్లో వెలుగులు నింపుతారనుకున్న కూటమి ప్రభుత్వానికి అధికారం దక్కించిన ప్రజల వర్షన్ ఏంటి అంటే, ఏదైతే కోరుకున్నారో మరీ ముఖ్యంగా ఉద్యోగ కల్పన, రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ అనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా సర్వనాశనం, గత ప్రభుత్వంలో సర్వనాశనమైన రోడ్లన్నీ కూడా ఒక్కొక్కటిగా బాగుపడుతూ ఉన్న పరిస్థితి. గత ప్రభుత్వంలో తీసేసిన ఎన్నో కులాల కార్పొరేషన్లు కావచ్చు, ఆ కార్పొరేషన్ సంబంధించిన నిధులు కావచ్చు, మళ్ళీ తిరిగి తెర మీదకి తీసుకొచ్చి పీఠాలు ఇచ్చి ఆ పీఠాలకి సరైన నిధుల్ని కేటాయిస్తూ ఆయా కులాల్లో ఎంతో కొంత ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రధానంగా యువకులు, విద్యార్థులు వాళ్ళు కోరుకున్న ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది. డిఎస్సి నోటిఫికేషన్ ఈ నెలలో రాబోతూ ఉంది. మొన్న గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరిగాయి. మరికొన్ని రోజుల్లో మరిన్ని ప్రభుత్వ నోటిఫికేషన్స్ కూడా విడుదల కాబోతున్నాయని చెప్పి అయితే ఘంటాపథంగా చెప్తా ఉన్నారు. విద్యా వ్యవస్థలను సరైన గాడిలో పెట్టే విధంగా ఒక అద్భుతమైన రూపకల్పన అయితే జరుగుతూ ఉంది. సో ఇన్ని వాళ్ళు ఏదైతే కోరుకున్నారో రాష్ట్ర ప్రజలు, దానికి అనుగుణంగా ఒక రకంగా చెప్పాలంటే దానికి మించిన విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ప్రజల్లో ఒక మంచి ప్రభుత్వం ఇది అని ఒక అద్భుతమైన పేరుని కానీ లేదంటే ఏమంటారు, ఒక అద్భుతమైన ఒక పరిపాలన కానీ ప్రజలకి అందిస్తుంది. ప్రజలు కూడా కూటమి ప్రభుత్వాన్ని విశ్వసిస్తూ ఉన్నారు. ఇక మూడవ వెర్షను, ఏదైతే గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడి ఆస్తులను పోగొట్టుకుని ప్రాణాలని సైతం లెక్క చేయకుండా పార్టీ కోసం పోరాడిన వ్యక్తులు రేపు అధికారంలోకి రాగానే మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ కూడా అధిష్టానం ఖచ్చితంగా ముప్పు తిప్పలు పెడుతుంది, వాళ్ళని శిక్షిస్తుంది అని చెప్పి ఏదైతే ఆశించారో ఆ ఆశల్ని ఇప్పుడిప్పుడుగానే ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు సాగుతూ ఉంది కూటమి ప్రభుత్వం. అంటే ఇక్కడ కక్ష సాధింపులు వేరు, చట్ట ప్రకారం శిక్షించడం వేరండి. కక్ష సాధించుకోవాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ లాగానే అధికారంలో ఉండి మనకు నచ్చని వాళ్ళ మీద ఎదురుదాడులు చేస్తూ రక్తపాతం సృష్టిస్తూ లా అండ్ ఆర్డర్ని తమ కంట్రోల్లోకి తీసుకుని ఎలా కావాలితే అలా చేసుకోవచ్చు. కానీ కూటమి ప్రభుత్వం అలా చేయట్లేదు. మొదటి 9 నెలల్లో కూడా సొంత పార్టీ కార్యకర్తల్లోనే లేదా సొంత పార్టీ నాయకుల్లోనే ఈ అంశంలో కొంత వ్యతిరేకతని ఫేస్ చేసింది కూటమి ప్రభుత్వం. ఎందుకు? మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఈరోజు అంత ధైర్యంగా తిరుగుతూ ఉంటే వాళ్ళని ఏమీ చేయకుండా మళ్ళీ మేము ఎక్కడ దాడులు చేస్తామని చెప్పి మా మీద ఆంక్షలు పెడుతున్నారే, ఇదేమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఇంకా మారరా అని చెప్పి భావించి నిన్న మొన్నటి వరకు సొంత పార్టీలో ఉన్న వాళ్ళే వాళ్ళు బయటికి చెప్పకపోయినా అంతర్గతంగా విమర్శలు చేసుకున్న పరిస్థితి. ఈరోజు ఆ విమర్శలకి తావివ్వకుండా రెడ్ బుక్లో ఏదైతే ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా రెడ్ బుక్ నడుస్తుందండి రాష్ట్రంలో. ఎందుకు నడుస్తుంది అంటే తప్పు చేసిన వాడి మీద నడుస్తుంది, తప్పు చేయని వాడి మీద ఎక్కడ నడవట్లేదే. ఈరోజు బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేసినా, వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినా, పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసినా, లేదంటే రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తుల్ని పోలీసుల చుట్టూ తిప్పుకుంటూ ఉన్నా, లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద భూ కబ్జాల సంబంధించిన అంశం కావచ్చు, లేదా విజయసాయిరెడ్డి మీద జరుగుతున్న ఆరోపణలు కావచ్చు, విచారణలు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కళ్ళ మీద ఆ పార్టీలో ఎవరైతే గత 5 ఏళ్లలో చట్టాన్ని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించారో వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారం శిక్షించే విధంగా రెడ్ బుక్ని అనేది ముందుకు నడిపిస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం. సో ఈ అంశంలో కూడా కూటమి ప్రభుత్వం దాదాపుగా సక్సెస్ అయిందని చెప్తా ఉన్నా. సో ఇక 3 వర్షాలని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే వైసీపీ వెర్షన్ అనేది అసలు మనం లెక్కల్లోకి తీసుకోకూడదు. ఎందుకంటే అధికారం కోల్పోయిన వాళ్ళు, కనీసం ప్రతిపక్షానికి కూడా దరిదాపుల్లో లేని వ్యక్తులు అలాంటి అక్కస కక్కడం అనేది సహజం. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈరోజు సొంత పార్టీలోని కార్యకర్తలు, నాయకులు కూడా సంతోషంగా కనిపిస్తూ ఉన్నారు. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? రాష్ట్రం బాగుపడాలి అంటే ఇలాంటి మంచి ప్రభుత్వమే ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు భావిస్తున్న తరుణంలో
అసలు ఈ 10 నెలల్లో 9 నెలల పరిపాలన గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకి ఈ పాటికి అర్థమై ఉంటుంది ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయగలదు వచ్చే రోజుల్లో అనేది. సో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ 5 ఏళ్ళు లేదా వచ్చే 10 ఏళ్ళు కాదు, ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అంటే 2047 విజన్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తెర మీద తీసుకొచ్చారో ఆనాటికి రాష్ట్రం రూపురేఖలు కానీ రాష్ట్ర అభివృద్ధి అంశంలో కావచ్చు ప్రపంచ దేశాలకే పోటీ ఇచ్చే విధంగా ఎదగాలి అంటే ఖచ్చితంగా ఇంకో 15-20 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలి. దానికి అనుగుణంగానే ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా పనిచేయాలి. అదేవిధంగా ప్రజలు కూడా ఆ విశ్వాసాన్ని ఆ పార్టీల మీద, కూటమి పార్టీల మీద ఆ విశ్వాసాన్ని ఉంచుకోవాలనేది ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా.